హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్ గురించి చెప్పబోతున్నాను. ఈ ప్లాట్ఫామ్లో మీరు ఒక 1 మంత్ సీరియస్గా డెడికేషన్గా వర్క్ చేస్తే సెకండ్ మంత్ నుంచి కమ్సే కమ్ తక్కువలో తక్కువ మినిమం 2000+ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అనేది అర్న్ చేయొచ్చు. సో కంపెనీ ఏంటిది, సో ఎలా ఇన్కమ్ వస్తుంది, కంపెనీని ఎలా బిలీవ్ చేయాలి, ఇది జెన్యూనా కాదా అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వబోతున్నాను. సో ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఫ్రెండ్స్. సో అడ్వర్టైజ్మెంట్ అనేది అందరికీ తెలిసిందే. ఈరోజు అడ్వర్టైజ్మెంట్ అనేది బిగ్గెస్ట్ ఇన్కమ్ సోర్స్ అనమాట. ఉదాహరణకి మీరు ఫేస్బుక్ తీసుకోండి, ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, ఈవెన్ యూట్యూబ్ తీసుకోండి. ఈ కంపెనీస్ అన్నీ కూడా ఏంటంటే యాడ్స్ మీదనే రన్ అవుతూ ఉంది. సో యూట్యూబ్లో మనం వీడియోస్ చేస్తాం, వీడియోస్ చేసినప్పుడు యాడ్స్ వస్తుంది, యాడ్స్ మీద యూట్యూబ్ వాళ్ళకి డబ్బులు వస్తుంది, ఆ డబ్బుల నుంచో కొంత మనకు పంచుతారు. బట్ యూట్యూబ్లో ఇన్కమ్ తీసుకోవడానికి మనకు 3-4 ప్లాట్ఫామ్స్ ఉంటుంది. లైక్ పీవీసీ, పీపీసీ, ఇలా మనకు డిఫరెంట్ ప్లాట్ఫామ్ ద్వారా డబ్బులు అనేది వస్తుంది. సో ఈరోజు నేను మీకు చెప్పే కంపెనీ గిట్ట అడ్వర్టైజ్మెంట్ మీద కంపెనీ ఫోకస్ అనేది ఉంది. సో అడ్వర్టైజ్మెంట్ మీద కంపెనీకి డబ్బులు వస్తుంది. ఎలా డబ్బులు వస్తుందంటే, ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటే కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బులు ఛార్జ్ చేస్తుంది. సో ఆ ప్లాట్ఫామ్లో మనకి ఇన్కమ్ తీసుకోవడానికి ఒక అవకాశం అనేది కలిగిస్తుంది కంపెనీ. సో కంపెనీ పేరు వచ్చేసి జిల్ యాడ్స్ గ్రూప్. సో జిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేసి మార్కెట్లో గత ఒక 2-3 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో గతంలో మనము జిల్ కాయిన్, సో జిల్ క్రిప్టో కరెన్సీ ప్లాన్ అనేది మీకు చెప్పాను. సో ఫుల్ వీడియోస్ ఉంది మన వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్లో, మీరు చూడొచ్చు. సో వర్కింగ్ ప్లాను, ఆటోపుల్ ప్లాను ప్లస్ కాయిన్స్ అండ్ జిల్ కాయిన్ అనేది ఆల్రెడీ 7 ప్లాట్ఫామ్లలో కూడా లైవ్ ఎక్స్చేంజ్ అయినటువంటి కంపెనీ. సో అదే గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈరోజు ఒక అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్ని రన్ అవుతుంది. సో ఈ అడ్వర్టైజ్మెంట్ మీద మనకు ఎలా ఇన్కమ్ వస్తుంది, సో ఆ కంప్లీట్ డీటెయిల్స్, కంప్లీట్ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది నేను మీకు ఇస్తాను. సో ఈ సబ్జెక్ట్ నచ్చితే మీరు కనుక సీరియస్గా, నిజంగా చెప్తున్నాను, 1 మంత్ మీరు డెడికేషన్గా వర్కౌట్ చేసిన సెకండ్ మంత్ నుంచి కమ్సే కమ్ తక్కువలో తక్కువ 2000+ ఇన్కమ్ తీసుకుంటారు. ఎందుకంటే ఇది ప్యాసివ్ పర్మనెంట్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో యాక్టివ్ ఇన్కమ్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. కాబట్టి వెబ్సైట్ని మీకు లాగిన్ రిజిస్ట్రేషన్ చూపించే ముందు ప్లాన్ గురించి తెలుసుకుందాము. ప్లాన్ చెప్పిన తర్వాత మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ ఇందులో ఐడి యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి, యాడ్స్ ఎలా చూడాలి, ఇన్కమ్ ఎలా వస్తుంది, సో ఆ కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో కంపెనీ పేరు తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్, జిల్ యాడ్స్ అనేసి వెబ్సైట్ గిట్ట zillads.in. ఓకే. సో జిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో zillads.in అనేది వెబ్సైటు. సో ఇప్పుడు నేను మీకు పీపీటీ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ అనే పేరుతో కంపెనీ రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. కంప్లీట్ లీగల్ డాక్యుమెంట్స్ ఉంది. ఓకే. సో ప్లాట్ఫామ్ అనేది హైదరాబాద్ నుంచి రన్ అవుతుంది. కంపెనీ బ్యాక్గ్రౌండ్, సో కంపెనీ బ్యాక్గ్రౌండ్, కంపెనీ విజన్ మీరు ఫ్రీ ఉన్నప్పుడు చదువుకోండి. సో ఇక్కడ మనకు ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మనము వీడియోస్, యాడ్స్ ఇన్కమ్ చూసుకుంటూ ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లస్ టీమ్ ద్వారా ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లస్ రెఫరల్ ఆన్ ద్వారా కూడా మనము ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనము యాడ్స్ చూడాలంటే మనకు కంపెనీ ఏంటంటే రిజిస్ట్రేషన్ 100% ఫ్రీ. zillads.com వెబ్సైట్కి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ చేసుకుంటాము. తర్వాత ఫీమేల్కి మనం ఏంటంటే ఇక్కడ బుకింగ్ అమౌంట్ పెట్టింది. కంపెనీ గోల్డ్ ఆఫర్ ఇస్తుంది. సో ఒక 10,000 వర్త్ గోల్డ్ ఇస్తుంది. అందులో మనము ఫస్ట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్కి మనం యాడ్స్ చూడాలంటే 1,200 రూపీస్ మనం బుకింగ్ అమౌంట్ అనేది పే చేస్తాం. మీకు నో స్పిన్ ఒక 4-5 డిజైన్స్ ఇస్తుంది కంపెనీ. అందులో మీకు నచ్చిన డిజైన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాని వర్త్ వచ్చేసి 10,000 రూపీస్ వర్త్ ఉంటుంది. సో 10,000లో మీరు ఆల్రెడీ 1,200 రూపీస్ మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి రిమైనింగ్ 8,800 కడితే చాలు మీకు ఈ నో స్పిన్ అనేది వస్తుంది. సో ఇది ఒక ప్యాకేజ్ ఉంది. రెండో ప్యాకేజ్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఉంటుంది. లేడీస్ పేరుతో వచ్చిన వాళ్ళకి, లేడీస్కి జెంట్స్కి తేడా ఎందుకు అనేది కూడా చెప్తాను 1 మినిట్. సో ఇక్కడ రెండో ప్యాకేజ్ వచ్చేసి 15,000 రూపీస్ ప్యాకేజ్ ఉంటుంది. సేమ్ ఇక్కడ బుకింగ్ అమౌంట్ 1,200 రూపీసే. ఓకే. సో ఇక్కడ మీరు 15,000 వర్తబుల్ గోల్డ్ ఇస్తుంది. సో అది ఇయర్ రింగ్ ఉంటుంది. సో అది మనము తీసుకోవచ్చు. మేల్కి వచ్చేసి గోవా ట్రిప్ ఉంది, బ్యాంకాక్ ట్రిప్ ఉంది. సో మన ఇండియన్ సాంప్రదాయం కలిగిన కుటుంబం కాబట్టి ఈ ప్లేసెస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ కాబట్టి చాలామంది లేడీస్కి అలవెన్స్ అనేది చేయరు వాళ్ళ పేరెంట్స్. అందుకొరకు లేడీస్కి మనం గోల్డ్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎటువంటి భేదాలు లేదు. కాకపోతే వాళ్ళకి పర్మిషన్స్ ఎక్కువ ఇయ్యరు కాబట్టి, ఎందుకంటే ఈ 2 ప్లేస్ ఉన్నా కానీ కొంతమంది నెగిటివ్ ఆలోచన ఉంటుంది. ఇక్కడ జరిగేది పెద్దగా ఏముండదు, బట్ జనాల మైండ్ సెట్లో నెగిటివ్ ఉంటుంది. కాబట్టి ఫీమేల్ పేరుతో వస్తే గోల్డ్ ఆఫర్ ఉంటుంది. బుకింగ్ అమౌంట్ 1,200 రూపీస్, 2 ప్యాకేజెస్ ఉంది. మీకు నో స్పిన్ కావాలంటే రిమైనింగ్ అమౌంట్ కొట్టుకోవాలి. ఒకవేళ ఇయర్ రింగ్స్ కావాలంటే రిమైనింగ్ అమౌంట్ కడితే గోల్డ్ వస్తుంది. అండ్ ఈ గోల్డ్ మీకు బయట కంపెనీస్ మాదిరిగా మీకు అది గోల్డ్ తాకట్టు పెడితే ఇన్కమ్ రాదన్నట్టు ఉండదు. బయట కొన్ని కంపెనీస్ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. గోల్డ్ సిల్వర్లో బాగా కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఇచ్చేది 22 క్యారెట్స్ గోల్డ్. ఏదైతే వర్త్ ఉందో ఇది మీరు ఎక్కడ వెళ్ళినా
మీరు ముతూట్ ఫైనాన్స్లో పెట్టండి, పక్కన షాప్లో పెట్టండి, ఎక్కడైనా పెట్టండి, దానికి తగిన వర్త్ అనేది 100% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ₹1,00,000 వర్త్ గోల్డ్ ఉంది మీ దగ్గర, ముతూట్ ఫైనాన్స్లో పెడితే ఒక 20% 30% మైనస్ చేసి ఇస్తాడు. సేమ్ మన గోల్డ్ గిట్ అంతే. ఇప్పుడు 10,000 వర్త్ ఉంది, మీరు ఇది తాకట్టు పెట్టిన 6,000 7,000 8,000 అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అలా వర్తీ గోల్డ్ అనమాట ఇది. అంటే బయట కంపెనీస్ లెక్క మనం కన్ఫ్యూజ్ చేయట్లేము. 100% ట్రస్టెడ్ జెన్యూన్ కంపెనీ, ఆల్రెడీ మార్కెట్లో సక్సెస్గా రన్ అవుతున్న కంపెనీ కాబట్టి ఇక్కడ జనాల్ని కన్ఫ్యూజ్ చేసేది ఏమీ లేదు ఫ్రెండ్స్. క్లియర్? సో ఫీమేల్ పేరుతో గోల్డ్ ఆఫర్, మేల్ ఐడితో వచ్చిన అంటే జెంట్స్ ఎవరైనా ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు గోవా ప్యాకేజ్ ఉంది. సో గోవా ప్యాకేజ్ 10,000 సేమ్. సో ఇక్కడ మనం ₹1,200 కట్టినాము. సో 10,000లో మీరు ఒకవేళ గోవా వెళ్ళాలన్నప్పుడు రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు పే చేసుకొని గోవా ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు. సో గోవాలో ఈ 10,000 ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ ఉంటుందంటే మనకు దానికి సంబంధించిన ఒక బ్యానర్ వస్తుంది. రఫ్లీగా మీకు చెప్పాలంటే 3 nights 4 days ట్రిప్ ఉంటుంది. ఓకే. సో ఇందులో మనకు అన్లిమిటెడ్ ఫుడ్, బెడ్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఇంక్లూడ్ ఉంటుంది. చాలా ప్యాకేజెస్లో మీకు అది ఉండదు, ఓన్లీ డిన్నర్ మాత్రమే ఉంటుంది కొన్నిసార్లు, అండ్ ఓన్లీ బెడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకు ఫుడ్, బెడ్ అన్నీ కూడా కంపెనీ చూసుకుంటుంది. ప్లస్ అన్లిమిటెడ్ ఆల్కహాల్ గిట్ ఉంటుంది. ఎవరైనా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి అది 1 day, ఈ 3 nights వన్ నైట్ పూల్ పార్టీ ఉంటుంది. సో దానికి సంబంధించిన బ్యానర్స్ అనేది వస్తుంది. సో ఈ 10,000 ప్యాకేజ్ బయట మీకు ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఇవ్వరు. మరి ఈ కంపెనీ ఎవరితోని టైఅప్ అయిందంటే, సో మనది యాడ్ బేసిక్ కంపెనీ, మనము ఎస్ఎస్బి ట్రావెల్తోని టైఅప్ అయినాము. సో ఎస్ఎస్బి ట్రావెల్ అనేది మార్కెట్లో ఈ కంపెనీ చాలా పెద్ద పేరు పొందిన కంపెనీ. సో మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. సో ఎస్ఎస్బి ట్రావెల్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 40-50 yearsగా మార్కెట్లో ఉన్నారు వీళ్ళు. సో ఈ కంపెనీతోని మన జిల్ యాడ్స్ అనేది టైఅప్ అయినారు. అంటే ఈ బుకింగ్, ఈ గోవా ప్యాకేజ్ కానీ బ్యాంకాక్ ప్యాకేజ్ కానీ. సో వీళ్ళు మనల్ని తీసుకెళ్తారు. సో అక్కడ అంతా కూడా మనకు ఫుడ్, బెడ్ అన్ని కూడా ఈ కంపెనీ చూసుకుంటుంది. సో వీళ్ళ దగ్గర ఉన్న ప్యాకేజు ఎంటైర్ ఇండియాలో ది బెస్ట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు వీళ్ళది. మీరు కావాలంటే మీరు రేపు మనకు ఈరోజు కానీ రేపు కానీ మనకు బ్యానర్ వస్తుంది. సో మనము ఆ 10,000 ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నామో అది బయట ఎవ్వరు కూడా ఆ ప్రైస్లో ఇవ్వరు. కాబట్టి ది బెస్ట్ కంపెనీ, బెస్ట్ ట్రావెల్ ఏజెన్సీస్తో టైఅప్ అయినారు. కాబట్టి మనకు 3 nights 4 days ఫుల్ హంగామా చేయడానికి ఎస్ఎస్బి ట్రావెల్తో టైఅప్ అయింది కంపెనీ. కాబట్టి మీరు ₹1,200 ఇక్కడ జాయినింగ్ అమౌంట్ కట్టారు, మీరు యాడ్స్ చూస్తూ డబ్బు సంపాదించవచ్చు, టీం ద్వారా సంపాదించవచ్చు. లేదు మీరు మెంబర్షిప్ తీసుకున్నారు, మీరు ఒకవేళ టీం చేయకుండా మీరు ఒకవేళ గోవా ట్రిప్ వెళ్ళాలనుకున్నారు, సో ఇక్కడ మీరు ఏంటంటే 10,000 కట్టాలి. సో ఆల్రెడీ ₹1,200 అనేది మీకు ఎక్కడ మైనస్ అయిపోతుంది. సో ట్రావెల్ ఛార్జెస్ పెట్టుకుంటే ఈ 3 nights 4 days ఈ గోవా ట్రిప్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. మీకు ఇక్కడికిటే రాసి ఉంది చూడండి కంపెనీ 3 nights 4 days. సో అదే సేమ్ యాజ్ యూజువల్గా మనకు 15,000కి బ్యాంకాక్ ట్రిప్ ఇస్తుంది కంపెనీ. సో బ్యాంకాక్ ట్రిప్లో 4 nights 5 days ట్రావెల్ ఛార్జెస్ మనది. సో అక్కడ ఉండడానికి, స్టే చేయడానికి, తినడానికి ఫుడ్ అన్నీ కూడా కంపెనీదే. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంపెనీ ఇస్తుంది. ఇక్కడ మాత్రం కొన్నిసార్లు లంచ్ స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం బయట అది మన ఎంటర్టైన్మెంట్కి వెళ్ళినాం కాబట్టి బయట తిరుగుదాం కాబట్టి మధ్యాహ్నం లంచ్ స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ మాత్రం ఉంటుంది. ప్లస్ ఫుడ్, బెడ్ అవన్నీ కూడా మనకు ఉంటుంది. ట్రావెల్ ఛార్జెస్ మాత్రం మనం పెట్టుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ మనం బస్కి వెళ్తామా, ఫ్లైట్కి వెళ్తామా, ట్రైన్కి వెళ్తామా మన ఇష్టం. ఇక్కడైతే అందరూ ఫ్లైట్కి వెళ్ళాలి కాబట్టి అప్ అండ్ డౌన్ మనం ముందే బుక్ చేసుకుంటాము. సో అక్కడికి వెళ్తాము. సో ఇది మనకు అంటే మనం కట్టిన అమౌంట్కి కంపెనీ ఇచ్చే మనకు రిటర్న్స్. కాబట్టి అందుకనే చెప్పాను ఇది రిస్క్ ఫ్రీ, లయబిలిటీ ఫ్రీ. అంటే ఇక్కడ మనం కట్టిన అమౌంట్కి సేఫ్ అనమాట. సో ఇప్పుడు ఇదే ప్యాకేజ్ అంటే మనం ₹1,200 మెంబర్షిప్ తీసుకున్నాం కదా. సో దానికి మనము ట్రావెల్ కానీ గోల్డ్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్లాన్ కనుక మనము మన ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తే మనకు టీమ్ ఇన్కమ్, రెఫరల్ ఇన్కమ్ అనేది ఉంది. సో అందులో ఫస్ట్ మనము సెల్ఫ్ ఇన్కమ్ అంటే యాడ్స్ చూడడం ద్వారా 1,200 కట్టాము, యాడ్స్ చూస్తూ డబ్బు సంపాదించవచ్చు. సెకండ్ టీమ్ యాడ్స్ మీద ఇన్కమ్ వస్తుంది. అంటే మన యాడ్ చూసినట్టు మన టీం వాళ్ళు గిట్ట యాడ్ చూస్తారు కదా, దాని మీద ఇన్కమ్ వస్తుంది. డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఉంది. సో మనం స్పాన్సర్ చేస్తాం కాబట్టి ₹1,200 స్పాన్సర్ ఇన్కమ్ ఉంది. అండ్ టీమ్ స్పాన్సర్ ఇన్కమ్ అంటే మన ఫ్రెండ్స్ రెఫర్ చేసుకున్న స్పాన్సర్ ఇన్కమ్. అలా మనకు 4 types ఆఫ్ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. సో ముందుగా ఫస్ట్ మనం యాడ్స్ చూస్తాం కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాడ్స్ ఎలా చూడాలో గిట్ట నేర్పిస్తాను. సో డైలీ మనకు ఒక 20 యాడ్స్ వస్తుంది. సో ఒక్కొక్క యాడ్కి ₹1 లెక్కన మనకు ₹20 ఎవ్రీడే వస్తుంది. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఎవరైనా డైరెక్ట్ రెఫరల్ చేస్తే ₹100 వస్తుంది. అంటే ₹1,200 మెంబర్షిప్ వాళ్ళు 1,200 కట్టగానే మనకు ₹100 వస్తుంది. సో ఇక్కడ మీరు టీమ్ ఇన్కమ్ చూడొచ్చు. అంటే మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే 100, మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని రెఫర్ చేస్తే ₹20. అలా మనకు సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్లో ₹20 వస్తుంది. అండ్ 4th to 7th లెవెల్ వరకు ₹10 వస్తుంది. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉదాహరణకి కంపెనీ ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేసింది. సో మీరు ఒక 10 మెంబర్స్ని రెఫర్ చేస్తే ఈచ్ పర్సన్ మీద ₹100 అంటే ₹1,000 మనకి ఇన్కమ్ వస్తుంది. మీరు అన్లిమిటెడ్ చేసుకోవచ్చు.
సో మీరు ఈ టీమ్ ఇన్కమ్ రావాలంటే ఒకరినైనా సరే మీరు డైరెక్ట్ స్పాన్సర్స్ ఇవ్వాలి, అప్పుడు ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ వస్తుంది. సో సెకండ్ లెవెల్లో గిట్ట మనము ఈచ్ పర్సన్ మీద 20 రూపీస్ వస్తుంది. సో ఈ 10 మెంబర్స్ 10 చేస్తే 100 మెంబర్స్ అవుతారు, అంటే 2000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. సో ఈ 100 మెంబర్స్ కాస్త 10 చేస్తే 1000 మెంబర్స్ మళ్ళీ 20 రూపీస్ అంటే 20,000 వస్తుంది. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 7 లెవెల్స్ ఇన్కమ్ మీకు డైరెక్ట్ 7 డైరెక్ట్ స్పాన్సర్స్ ఉండాలి. ఓకే, కాబట్టి మీరు 7 ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో ఉన్నారు, ఒకరిని రెఫర్ చేసినారు, ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ వస్తుంది. రెండో వ్యక్తిని రెఫర్ చేస్తే రెండో లెవెల్లో నుంచి అంటే మీరు రెఫర్ చేసిన పర్సన్ ఆయన ఫ్రెండ్స్ని చేసినా వస్తుంది. కాబట్టి అలా మనము 7 లెవెల్స్లో 7 లెవెల్ ఇన్కమ్ కావాలంటే మనకు 7 డైరెక్ట్ స్పాన్సర్స్ ఉండాలి, అప్పుడే మనకు లెవెల్ ఇన్కమ్ వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ మీరు ఉన్నారు, సో మీరు ఒకరిని రెఫర్ చేసినారు, ఇతను మాత్రం టీం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఇతని కింద టీం వెళ్తుంది. సో ఇతని మీద మాత్రమే మీకు రెఫరల్ ఇన్కమ్ వస్తుంది, కింద ఇన్కమ్స్ రాదు. ఈ కింద లెవెల్ ఇన్కమ్ ఈ 20 రూపీస్ 10 రూపీస్ ఇలా రావాలంటే మీరు 7 డైరెక్ట్ స్పాన్సర్స్ ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో 7 డైరెక్ట్ స్పాన్సర్స్ ఉంటే 7 లెవెల్స్ వరకు మనం ఇన్కమ్ అనేది అందజేయచ్చు. మరి ఇలా టీమ్స్ ఎంతకాలం చేసుకుంటూ పోతాము, రైట్? కొందరికి తక్కువ ఉంటారు, కొందరికి ఎక్కువ ఉండదు. ప్రతి వ్యక్తికి 10 అయితే ఉంటారు. 10 మెంబర్స్ కనుక టీం చేసుకుంటే అన్ని ఇన్కమ్స్కి మనం ఎలిజిబిలిటీ అవుతాం. సో ఇలా మనము ఒక్కొక్క వ్యక్తి 10/10 మ్యాట్రిక్స్ టీం చేసుకున్న ఇక్కడ కోట్ల రూపాయల ఇన్కమ్ అనేది మనం అర్న్ చేసుకోవచ్చు. ఇది టీమ్ని వర్క్ ఉంటుంది. సో ప్రతిసారి టీం చేయలేం కాబట్టి ఉన్న టీం మీద మనకు లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది. సో దాన్నే మనము ప్యాసివ్ ఇన్కమ్ అంటాము. సో ఇది యాడ్స్ బేసిక్ కంపెనీ కాబట్టి టీమ్ యాడ్ ఇన్కమ్ అనేది కంపెనీ ఇక్కడ మెన్షన్ చేసింది ఫ్రెండ్స్. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు 10 మెంబర్స్ని రెఫర్ చేసిన ఈచ్ పర్సన్ నుంచి 100 రూపీస్ అంటే 1000 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. మరి వచ్చిన ప్రతి పర్సన్ రోజు యాడ్స్ చూస్తాడు కదా. సో యాడ్స్ చూస్తే మీకు ఎలాగైతే కంపెనీ 20 రూపీస్ ఇచ్చిందో యాడ్ ఇన్కమ్, సో మీ కింద ఉన్న పర్సన్ కూడా సేమ్ 20 రూపీస్ ఇస్తుంది. సో ఆయన యాడ్స్ చూసినందుకు మళ్ళీ ఆయనకు 20 ఇస్తూ మీకు 2 రూపీస్ వస్తుంది ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళ మీద. సో మీకు ఫస్ట్ లెవెల్లో ఉదాహరణకి ఇక్కడ మన టీమ్ వైజ్ చూసుకుంటే మీరు 10 మెంబర్స్ చేస్తున్నారు, ఈచ్ పర్సన్ నుంచి 2 రూపీస్ అంటే 20 రూపీస్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో అలా మీకు సెకండ్ లెవెల్ 100 మెంబర్స్ ఉన్నారు, ఈచ్ పర్సన్ నుంచి మళ్ళీ సేమ్ 2 రూపీస్ అంటే డైలీ 200 రూపీస్ వస్తుంది. మీకు కనుక ఒకవేళ 1000 మెంబర్స్ టీమ్ ఉంటే ఈచ్ పర్సన్ నుంచి 2 రూపీస్ అంటే డైలీ 2000. కాబట్టి 10, 100, 1000 చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లయబిలిటీ ఫ్రీ ప్లాను, యాడ్స్ చూస్తే ఇన్కమ్ వస్తుంది అంటే టీమ్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. ప్లస్ ఇది క్యాలిక్యులేటెడ్ ప్లాను, ఎందుకంటే బయట యాడ్ బేస్ కంపెనీ అంటే చాలామంది నమ్మరు, ఎందుకంటే చాలా కంపెనీలు మోసం చేసింది కాబట్టి. కానీ ఇక్కడ మీరు ప్లాన్ అనేది కంప్లీట్గా లీగల్ క్యాలిక్యులేషన్, కావాలంటే మీరు లెక్కలు వేసుకోండి, రైట్ ఫ్రెండ్స్. కాబట్టి క్యాలిక్యులేటర్ ప్లాన్ కాబట్టి ఈజీగా అవుతారు. సో మీరు ఒక్కసారి కష్టపడి 1000 మెంబర్స్ టీమ్ చేస్తే కంటిన్యూగా మీకు ఇన్కమ్స్ అనేది వస్తూనే ఉంటుంది, రైట్ ఫ్రెండ్స్. సో ఇలా మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ మనకు మరి ఇలా మనం లక్షల మంది టీం చేస్తే లక్షల రూపాయల కంపెనీ ఇన్కమ్ ఇస్తుందంటే ఇక్కడ మనకు కంపెనీ క్యాపింగ్ అనేది పెట్టడం జరిగింది. సో పర్ డేకి ఒక పర్సన్ మీకు ఎంత టీం ఉన్నా 20,000 వరకు సంపాదించవచ్చు. సో ఎలా ర్యాంక్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ అయిందంటే, ఉదాహరణకి మీరు ఒక 10 మెంబర్స్ టీం అయితే మీరు స్టార్టర్ ర్యాంక్లో ఉంటారు. సో మీకు డైలీ 500 రూపీస్ మీకు ఇన్కమ్ వస్తుంది, అంటే ఫస్ట్ లెవెల్లో మీకు 10 మెంబర్స్ అయితే. లేదు నేను ఏం చేయను ఎవరిని డైరెక్ట్ చేయను అనుకున్న వాళ్ళకి డైలీ 300 క్యాపింగ్, అంటే టీం లేని ఎలాగో క్యాపింగ్ ఇన్కమ్ రాదు కాబట్టి 10 మెంబర్స్ చేస్తే డైలీ 500 రూపీస్ వరకు అర్న్ చేసుకోవచ్చు. ఓకే, అదే మీకు సెకండ్ లెవెల్లో మీరు 10 మెంబర్స్ని చేశారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీరు ఉన్నారు, మీరు ఒక 10 మెంబర్స్ చేస్తారు. సో మీకు డైలీ 5000 క్యాపింగ్, అంటే మీ కింద 10 మెంబర్స్ వీళ్ళు లక్షల మంది టీం చేసినా మీకు డైలీ 500 రూపీస్ వస్తుంది. మీకు సెకండ్ లెవెల్లో ఈ 10 మెంబర్స్ 10 చేస్తే ఎంతమంది అవుతారు, 100 మెంబర్స్ అవుతారు. కానీ కంపెనీ ఇక్కడ చూడండి 50 మెంబర్స్ వచ్చింది. సెకండ్ లెవెల్లో మీ టీం కాదు, మీరు డైరెక్ట్ ఎంతమందిని వేయచ్చు, మినిమం 10 వేసుకోండి. అందుకనే 10 ఒక్కసారి చేస్తే చాలు అన్ని ఇన్కమ్ వస్తుంది. ఈ 10 మెంబర్స్ కాస్త 10 చేస్తే 100 మెంబర్స్ అవుతారు. కానీ ఇక్కడ కంపెనీ తీసుకున్న రేషియో 50. సో సెకండ్ లెవెల్లో 50 మెంబర్స్ అవుతే మీకు డైలీ క్యాపింగ్ 1000 రూపీస్ వస్తుంది. థర్డ్ లెవెల్లో మీ టీము ప్లస్ మీ కింద టీము మొత్తం కలిపి ఒక థర్డ్ లెవెల్లో 300 మెంబర్స్ టీం అయితే డైలీ యాడ్స్ ఇన్కమ్ 2000 వస్తుంది. రెఫరల్ ఇన్కమ్ మాత్రం మీకు నో క్యాపింగ్, ఇది అన్లిమిటెడ్ వస్తుంది. టీమ్ ఇన్కమ్ అన్లిమిటెడ్ వస్తుంది. కానీ యాడ్స్ ఇన్కమ్ మాత్రము డైలీ క్యాపింగ్ ఉంటుంది. కాబట్టి మీ కింద టీమ్స్ పెరుగుతున్న కొద్దీ క్యాపింగ్ పెరుగుతుంది. సో యాడ్స్ ఇన్కమ్ మీద ఒక పర్సన్ మీద, అంటే మన టోటల్ టీం మీద ఒక పర్సన్ డైలీ 20,000 వరకు క్యాపింగ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ యాడ్స్ ఇన్కమ్ ఉంది, తర్వాత టీమ్ ఇన్కమ్ ఉంది, టీమ్ ఇన్కమ్ అన్లిమిటెడ్, తర్వాత మన టీం మీద యాడ్స్ ఇన్కమ్ ఉంది. సో యాడ్స్ ఇన్కమ్ మన ఎంత ఎక్కువ టీం ఉంటే అంత వస్తుంది. కానీ ఓవరాల్గా పర్ డేకి 20,000 రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి డైలీ పేమెంట్స్. సో టర్మ్స్ అండ్ కండిషన్ విషయానికి వస్తే ఏ రోజు ఆ రోజు విత్డ్రాల్స్ పెట్టుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ 500 రూపీస్, 500 కాగానే విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. సో విత్డ్రాల్ పెట్టాలంటే మార్నింగ్ 6 o'clock నుంచి మధ్యాహ్నం 12 o'clock వరకు విత్డ్రాల్ పెట్టాలి. అంటే డైలీ పేమెంట్స్ అని మెన్షన్ చేస్తాం కదా. కొందరు ఏంటంటే మనం 24/7 పెడుతుందంటే నైట్ విత్డ్రాల్ చేసి ఈరోజు పేమెంట్ రాలేదుగా అనేసి ఇష్యూ చేస్తారు. అందుకొరకు కంపెనీ ఏంటంటే 6 AM నుంచి 12 PM. ఒకవేళ ఈరోజు విత్డ్రాల్ పెట్టడం మర్చిపోయినారు, రేపు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి అలా మనం ఈ టైం లోపల విత్డ్రాల్ పెట్టాలి.
2 డైరెక్ట్ స్పాన్సర్స్ మ్యాండేటరీ ఫర్ విత్డ్రాల్స్. మీరు కంపల్సరీ విత్డ్రాల్ పెట్టాలంటే ఇద్దరిని చేయాలి. ఇప్పుడు నేను రోజు వచ్చినాను, నేను టీం చేయకుండా యాడ్స్ చూస్తే ఇన్కమ్ వస్తుంది అంటే వస్తుంది. కాకపోతే వచ్చిన ఇన్కమ్ని విత్డ్రాల్ పెట్టాలంటే ఇద్దరిని చేయాలి. మరి నేను ఇద్దరిని చేయలేదు, నాకు రాలేదంటే మీరు టూర్ ప్యాకేజ్ అయినా ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే గోల్డ్ అయినా తీసుకోవచ్చు. ఫీమేల్ పేరుతోనైతే ఫీమేల్ పేరు కాబట్టి అయినా కూడా ఒకవేళ టీం చేయకుండా రిస్క్ లేదు. బట్ 2 మెంబర్స్ అనేది ఈజీగా అవుతారు. రైట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చిన ఇన్కమ్స్ మీరు టాప్అప్ అంటే మీ వ్యాలెట్ నుంచి వేరేలో వ్యాలెట్కి పంపించుకోవచ్చు, లేదంటే మీరు వ్యాలెట్ అమౌంట్ని వేరేలో ఐడిని యాక్టివేషన్ చేయొచ్చు. కాబట్టి మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న వేరేలోకి ట్రాన్స్ఫర్ చేసిన 10% డిడక్షన్ ఉంటుంది. సో మీరు వేరేలో ఐడి యాక్టివేషన్ చేయొచ్చు. రెండోది వ్యాలెట్ విత్డ్రాల్స్ అంటే మనము బ్యాంక్ విత్డ్రాల్ పెట్టుకుంటే 20% సర్వీస్ ఛార్జ్ అంటే కంపెనీ ఛార్జెస్ ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ బ్యాంక్ విత్డ్రాల్ పెట్టేటప్పుడు మీకు కంపెనీ ఏంటంటే ఇక్కడ కంపెనీ టూర్స్ ట్రావెల్స్ ఇవ్వాలనే ఉద్దేశం ఉంది కాబట్టి కంపెనీకి మనం విత్డ్రాల్ పెట్టినప్పుడు 20% ఎలాగో ఛార్జెస్ కట్ అవుతుంది. 10% అనేది ట్రావెల్ లేదంటే గోల్డ్ ఫండ్గా యాడ్ అవుతుంది. మీకు గోల్డ్ కావాలంటే గోల్డ్ తీసుకోవచ్చు. ఎక్కడైనా మీరు టూర్స్ ట్రావెల్స్ ఎంజాయ్ చేయాలంటే కంపెనీ దేశం మొత్తం తిప్పాలనేసి ఒక కంపెనీ ఒక ఉద్దేశం ఉంది. సో అందరికి ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలనేసి కాబట్టి ఆ ఆలోచన అనేది కంపెనీ ఉంది కాబట్టి మనం విత్డ్రాల్ పెట్టిన దాంట్లో 10% అనేది ఫండ్ అంటే విత్డ్రాల్ ఇస్తే అందరూ విత్డ్రాల్ తీసుకుంటారు, తర్వాత ట్రావెల్ వెళ్ళడానికి ఉండదు. కాబట్టి మనం ఒక గ్రూప్గా ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్ చేయాలి కాబట్టి దాని కొరకు 10% ఫండ్ అనేది కంపెనీ సేవ్ చేస్తుంది. సో ఆ 10% ఎప్పుడైతే మీకు అమౌంట్ అవుతుందో మీరు వెళ్ళొచ్చు, లేదంటే ఆ వ్యాలెట్ అమౌంట్ మీరు వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చి వాళ్ళకి పంపించవచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి 70% ఐఎన్ఆర్ వస్తుంది, 20% ఏమో కంపెనీ సర్వీస్ ఛార్జ్ అవుతుంది, 10% ఏమో ట్రావెల్కి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్. అండ్ రిమైనింగ్ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్ అంటే విత్డ్రాల్స్ అనేది వస్తుంది. సో 2 డైరెక్ట్ మెంబర్స్ ఆఫ్టర్ ఎవ్రీ డైరెక్ట్ జాయినింగ్ టాస్క్ ఇంక్రీజెస్ ది ఎవ్రీ మంత్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వచ్చారు, మీకు 60 డేస్ యాడ్స్ వస్తుంది డైలీ 2 రూపీస్ లెక్కన. సో మీ అమౌంట్ మీకు వచ్చింది. ఇప్పుడు మీరు ఒక పర్సన్ని యాడ్ చేశారు, రెఫర్ చేశారు, డైరెక్ట్ రెఫరల్ చేస్తున్నారు. డైరెక్ట్ రెఫర్ చేయగానే ఇక్కడ మీకు 60 డేస్ డైలీ 2 రూపీస్ కాస్త మీకు ఇంకొక మంత్ అంటే 90 డేస్ అయిపోతుంది. ఇంకొక పర్సన్ రెఫర్ చేసినారు, 120 డేస్ అయిపోయింది. సో అలా మనం ఏంటంటే ఎవ్రీ ఒక డైరెక్ట్ స్పాన్సర్స్కి 30 డేస్ అనేది మనకు యాడ్స్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది కండిషన్. ఫస్ట్ మనం జాయిన్ అవ్వగానే 20 డేస్ యాడ్స్ ఇస్తుంది కంపెనీ. ఇద్దరిని చేసామనుకోండి, ఇద్దరి మీద మనకు టీమ్ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ 30 డేస్ అనేది యాడ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అంటే డైలీ 20 రూపీస్ లెక్కన మనకు 90 డేస్ వస్తుంది. సో అలా మనము డైరెక్ట్ టీమ్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మనం ఈచ్ పర్సన్స్ 10 చేసుకోమని చెప్పాము. మీరు ఒక 10 మెంబర్స్ చేసినారు అంటే ఇక్కడ మీకు 1 ఇయర్ వరకు 20 రూపీస్ వస్తుంది. ప్లస్ డైరెక్ట్ ఇన్కమ్ మళ్ళీ మీ టీం ఇందు నుంచి వచ్చే టీమ్ ఇన్కమ్ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఇన్కమ్స్ అనేది లైఫ్ టైం వస్తుంది. అందుకనే చెప్పండి, మీరు ఒక 1 మంత్లో 10 మెంబర్స్ చేసి ఆ 10 మెంబర్స్తో కాస్త 10 వాళ్ళు 10 అంటే 1000 మెంబర్స్ టీమ్ అయితే తక్కువలో తక్కువ మీరు ఎవ్రీడే మినిమం 2000 ప్లస్ ఇన్కమ్ అనేది అర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ప్యూర్లీ లీగల్, జెన్యూన్, క్యాలిక్యులేటెడ్ ప్లాన్ మై డియర్ ఫ్రెండ్స్. సో మరి ఐడి యాక్టివేషన్ కొరకు కంపెనీ అకౌంట్కి మనం పేమెంట్ చేయొచ్చు, లేదంటే కంపెనీ క్యూఆర్ కోడ్ ఉంటుంది, క్యూఆర్ కోడ్కి డిపాజిట్ చేయగానే కంపెనీ మనకు 1200 రూపీస్ ఫండ్ ఇస్తుంది. సో ఆ ఫండ్తోనే ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి ఏందనేది నేను లైవ్లో ఇప్పుడు వెబ్సైట్లో చూపిస్తాను. కాబట్టి లీగల్ డాక్యుమెంట్స్ అనేది కంప్లీట్గా కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ ఉంది. సో మేము ఆల్రెడీ జర్నీ చేస్తున్నాము. సో కంపెనీ గురించి తెలుసు. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న డేట్స్ అవన్నీ చూడొచ్చు. సో ఇక్కడ మనకు ఈ విధంగా కంప్లీట్గా లీగల్ డాక్యుమెంట్స్, జిఎస్టీ నెంబర్స్ ఇవన్నీ కూడా కంపెనీది ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము అర్న్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఇన్కమ్ ఉంది, ప్లస్ మనలాంటి యూజర్స్ పెరిగినప్పుడు ఏంటంటే కంపెనీకి యాడ్స్ ఇచ్చే వాళ్ళు వస్తారు. సో యాడ్స్ మీద కంపెనీ గిట్ట సర్వేలు అవుతుంది. కాబట్టి కంపెనీ లక్ష్యం ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి గోల్డ్ లేదంటే దేశ విదేశాలు ఒక ఎంటర్టైన్మెంట్గా తిప్పాలనేది కంపెనీ ఆలోచన. కాబట్టి యాడ్స్ మీద కంపెనీకి ఇన్కమ్ ఇస్తూ మనం అందరం కూడా ప్యాసివ్ ఇన్కమ్ డబ్బులు వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు మోటివేట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వన్స్ టీమ్ ఫామ్ చేసుకుంటే లైఫ్ టైం ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇది ప్లాన్ ప్రజెంటేషన్స్. సో ఇందులో మనకి ఏంటంటే గోవా ట్రిప్ అండ్ బ్యాంకాక్ ట్రిప్ సంబంధించిన ఒక 2 స్లైడ్స్ యాడ్ అవుతాయి. అంటే మనం ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నాము, ఫుడ్, బెడ్ అండ్ మన ట్రావెల్ అయితే మనమే పెట్టుకోవాలి. సో ఆ ఫుడ్, బెడ్ గిట్ట మనం ఎక్కడెక్కడ సైట్ సీయింగ్ ఎలా ఉంటుంది ఏంటంటే ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వస్తుంది. కాబట్టి కంప్లీట్గా జెన్యూన్ ట్రాన్స్పరెన్సీ ప్లాన్ ఫ్రెండ్స్. అండ్ నిత్యము లైఫ్ టైం ఇన్కమ్ మనం ఒక 10 మెంబర్స్ చేస్తే మనకు వన్ ఇయర్ వరకు మనకు యాడ్స్ వస్తుంది. సో మన టీంలో గిట్ట వాళ్ళు ఒక 10 చేసుకుంటే వాళ్ళకు 1 ఇయర్ యాడ్స్ వస్తుంది. ఆ 1 ఇయర్ వరకు మా ఒక్కొక్క పర్సన్ నుంచి 2 రూపీస్. అలా మనము ఎంత ఎక్కువ టీం అయితే అంత ఫాస్ట్గా లైఫ్ అనేది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను వెబ్సైట్లో మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, యాడ్స్ ఎలా చూడాలి అనేది చూపిస్తాను.
క్లియర్ ఫ్రెండ్స్. సో ముందుగా మనము zillads.in లేకపోతే మీ ఫ్రెండ్స్ మీకు రెఫరల్ లింక్ ఇస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు యాప్ ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మీరు డైరెక్ట్ వెబ్సైట్ కనుక వస్తే రిజిస్ట్రేషన్ మీద కొట్టండి. లింక్ మీద కొడితే డైరెక్ట్ మీకు రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఈ విధంగా వస్తుంది, నేను చూపించే విధంగా వస్తుంది. సో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ రెఫరల్ ఐడి అడుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క ఫ్రెండ్స్ ఒక రెఫరల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. సో రెఫరల్ ఐడి అనేది Z ప్లస్ నెంబర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీ యొక్క ఫ్రెండ్స్ లింక్తో పెట్టండి. నేను లింక్ ఇస్తే మళ్ళీ చాలామంది ఈ వీడియో అందరూ షేర్ చేసుకుంటారు కాబట్టి నేను ఇవ్వట్లేదు. సో ఇలా మీరు మీ నెంబర్ అనేది అంటే స్పాన్సర్ ఐడి కొట్టాలి. సో స్పాన్సర్ ఐడి కొట్టిన తర్వాత ఇక్కడ స్పాన్సర్ నేమ్ అనేది ఆటోమేటిక్ డిస్ప్లే అవుతుంది. సో వాళ్ళ కిందనే జాయిన్ అవుతారో లేదో చూసుకోండి. తర్వాత ఈ ఐడి అనేది మీది. సో ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ చేస్తున్నా, బట్ మీరు మీ ఫ్రెండ్స్ లింక్తోనే జాయిన్ అవ్వండి. ఓకే. సో ఉదాహరణకి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ పేరు అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది మీ ఐడి. ఓకే. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాజు. ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎందుకంటే ఈమెయిల్ ఐడికి మీకు ఐడి పాస్వర్డ్స్ అన్నీ కూడా వస్తుంది. అండ్ రేపటి రోజు ఏదైనా అప్డేట్ ఉంటే మనకి ఈమెయిల్ ద్వారా తెలుస్తూ ఉంటుంది కాబట్టి వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. లేని వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా యూజ్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ మీకు నచ్చిన పాస్వర్డ్ ఏదైనా పెట్టుకోవచ్చు. అది నెంబర్స్ పెడతారా లేకపోతే ఇంకోటి ఏమైనా పెడతారా అనేది మీ ఇష్టం. సో ఎట్లయినా సరే మీరు పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. సేమ్ ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో ఇక్కడ గిట్ట సేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి, లేకపోతే నాట్ మ్యాచ్డ్ అని వస్తుంది చూడండి. కాబట్టి పైన ఏదైతే పాస్వర్డ్ ఇచ్చినామో సేమ్ ఇవ్వాలి. ఎంటర్ టీపిన్. టీపిన్ అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్. సో ట్రాన్సాక్షన్ మీకు ఒకవేళ పాస్వర్డ్ లీక్ అయినా ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ద్వారా మనం సేఫ్ ఉంటాము. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఎవరికి ఇవ్వద్దు. ఒకవేళ పెట్టుకుంటే మీరు 3 సేమ్ పెట్టుకోవచ్చు, బట్ నా సజెషన్ ఏంటంటే ఈ 2 సేమ్ పెట్టండి, అంటే అప్పుడే తీసుకుంటుంది. మూడోది వచ్చేసి చేంజ్ చేయండి. అండ్ ఈ పాస్వర్డ్ అనేది ఎవరికి ఇవ్వకండి. మీరు విడ్రాల్ పెట్టేటప్పుడు దేనికైనా ఏమైనా చేసేటప్పుడు ఏంటంటే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇది మీరు సేఫ్గా ఉంచుకోండి. కాబట్టి ఈ లాస్ట్ 3 డిజిట్స్ అన్నీ కూడా పాస్వర్డ్ సంబంధించింది. కాబట్టి ఇక్కడ మీ అప్లైన్ నెంబర్ ఆటోమేటిక్ వస్తుంది. తర్వాత మీ ఐడి, ఇక్కడ మీ డీటెయిల్స్, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, తర్వాత మీకు నచ్చిన పాస్వర్డ్, తర్వాత ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇది పెట్టి రిజిస్ట్రేషన్ కొట్టగానే మీకు ఒక పాపప్లో ఒక స్క్రీన్ షాట్ వస్తుంది. అదే స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే మీకు ఈమెయిల్కి ఒక పాపప్ అనేది వస్తుంది. సో దాంట్లో మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. తర్వాత మీరు లాగిన్ చేయాలి. సో నేను నా ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేసి యాడ్స్ ఎలా చూడాలి, ఎలా ఉంటుంది. లాగిన్ విషయానికి వస్తే కిందికి వస్తే ఇక్కడ లాగిన్ అనేది మనం చేసుకోవాలి. రైట్. లాగిన్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మన పేరు, మనము ఏ ర్యాంక్లో ఉన్నామో, సో మన డైలీ ఇన్కమ్ ఎంత, సో నాకు ఈరోజు యాడ్స్ మీద వచ్చిన ఇన్కమ్. సో యాడ్స్ చూడాలంటే క్లిక్ హియర్ అని ఇక్కడ క్లిక్ చేయగానే మీకు యాడ్స్ ఓపెన్ అవుతుంది. సో నేను ఏ రోజున రిజిస్ట్రేషన్ చేసుకున్నామో, యాక్టివేషన్ ఏ రోజున అయింది అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ టాస్క్ వ్యాలిడిటీ. సో నేను నిన్న యాక్టివేషన్ చేసుకున్నాను, 60 డేస్ అన్నాను కదా, కాబట్టి నాకు February 8 వరకు నాకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంకొన్ని రెఫర్ చేశాను అనుకోండి, ఇంకో 30 డేస్ యాడ్ అయిపోతుంది. అంటే అక్కడ అలా మనకి ఎవ్రీ 30 డేస్ అనేది యాడ్ అవుతాయి ఈచ్ రెఫరల్. సో ఎస్టర్డే ఇన్కమ్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఎస్టర్డే రెఫరల్ ఇన్కమ్, ఎస్టర్డే టాస్క్ ఇన్కమ్ చూపిస్తుంది. నిన్న చేసిన టాస్క్ ఇన్కమ్ చూడండి. సో ఎస్టర్డే టోటల్ ఇన్కమ్ నిన్న ఎంత వచ్చింది. సో ఇలా మనకు టోటల్ డీటెయిల్స్ చూపిస్తుంది. సో నేము, ర్యాంకు, అండ్ ఇక్కడ డైలీ ఇన్కమ్ హోల్డ్ అంటే మన కింద వాళ్ళు ఎవరైనా చేయకపోతే వచ్చే ఇన్కమ్. సో ఇక్కడ వ్యాలెట్లో అమౌంట్ ఎంత ఉంది, వ్యాలెట్ టాప్అప్ వ్యాలెట్ ఎంత ఉంది. సో టుడే 1 టైం రెఫరల్ ఇన్కమ్ అంటే టీమ్ ఇన్కమ్ ఎంత ఉంది. సో టోటల్ 1 టైం రెఫరల్ ఇన్కమ్ అంటే ఇది ఈ రోజు వచ్చిన ఇన్కమ్, టోటల్ ఇప్పటివరకు తీసుకునే ఇన్కమ్. సో ఇలా మనకు టోటల్గా ఈ షో అనేది అవుతూ ఉంటుంది. సో టుడే నేను యాడ్స్ చూడలేదు కాబట్టి యాడ్ అనేది ఇన్కమ్ అనేది చూపించట్లేదు. గ్రాండ్ టోటల్ ఇన్కమ్ ఇక్కడ ఉంది. సో డైలీ లెవెల్ ఇన్కమ్స్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మన ఐడి నెంబర్ ఉంటుంది. సో మన స్పాన్సర్ నెంబర్ ఉంటుంది, స్పాన్సర్ పేరు ఉంటుంది, మన మొబైల్ నెంబర్ ఉంటుంది, కింద మన ఐడి యాక్టివ్ ఉందా లేదా, ప్లస్ ఏ రోజున యాక్టివేషన్ అయింది, కింద రెఫర్ లింక్. సో రెఫర్ లింక్ ఎవరైనా షేర్ చేయాలంటే ఈ లింక్ మీద మీరు గట్టిగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనము డైరెక్ట్ కాపీ లింక్ అని కొడితే కొన్నిసార్లు లింక్ ఓపెన్ అవ్వట్లేదు, దాని మీద వర్క్ అవుతుంది. సో మీరేం చేయండి అంటే షేర్ లింక్ కొట్టండి. షేర్ లింక్ కొట్టి వాట్సాప్ మీద క్లిక్ చేసి పంపించండి. లేదంటే zillads.in వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత రెఫరల్ ఐడి అడిగినప్పుడు మీ రెఫరల్ నెంబర్ కొట్టినా కూడా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఒక లాగౌట్ చేయాలంటే లాగౌట్ ఆప్షన్. ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ ఉంటుంది ఫ్రెండ్స్, మెనూ ఆప్షన్ అంటాం దీన్ని. సో మెనూ ఆప్షన్లో మనకు డాష్ బోర్డ్, ఇప్పుడు మనం చూసిందే డాష్ బోర్డు. సో ప్రొఫైల్లో బ్యాంక్ డీటెయిల్స్ పెట్టుకోవాలన్నా, ప్రొఫైల్ ఏమైనా చేంజెస్ చేయాలన్నా, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్నా, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ చేంజ్ చేయాలన్నా ఇది చేంజ్ చేసుకోండి. సో మీరు అమౌంట్ మీ అప్లైనర్ పంపించి వాళ్ళు మీ ఐడి కనుక క్రియేట్ చేస్తే వాళ్ళు మీకు ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఐడి పాస్వర్డ్లు మార్చుకోండి.
ఓకే. ఎందుకంటే మనం కొన్నిసార్లు మర్చిపోతాము. కొందరు ఏందంటే అందరూ అలా చేస్తారని చెప్పట్లేదు. బట్ కొందరు ఉంటారు. సో మన ఐడి నుంచి కూడా అమౌంట్ తీసుకుంటారు. అంటే డబ్బులు కనిపిస్తే ఎవరికైనా తీసుకోవాలి, దొంగలించాలనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలంటే ఏంటంటే వాళ్ళు మీకు కామన్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. మీరు ఇమీడియట్గా ఐడి పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. అంటే ఈ ప్లాన్ అనే కాదు, మీరు బహుశా ఫ్యూచర్లో ఏ కంపెనీలో చేసినా ఎక్కడ చేసినా మీరు పాస్వర్డ్ అనేది వేరే వాళ్ళకి ఇవ్వకండి. రైట్. సో మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టీమ్ ఇన్కమ్ చూసుకోవాలంటే మీకు లెవెల్ ఇన్కమ్ ఎంత వచ్చింది, మీకు డైరెక్ట్ టీమ్ ఎంత ఉన్నారు, సో అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వ్యాలెట్ ఆప్షన్. సో ఐడి యాక్టివేషన్ చేసుకోవాలంటే యాక్టివేట్ యూజర్ ఐడి. సో మనం ముందు ఐడి యాక్టివేషన్ చేసుకోవాలంటే మనం ముందు డిపాజిట్ ఆప్షన్లోకి వెళ్ళి కంపెనీకి పేమెంట్ చేయాలి. ఒకవేళ మీకు కంపెనీకి పేమెంట్ చేయడం ఈ ప్రాసెస్ తెలియకపోతే మీ సీనియర్ లీడర్స్కి పంపించండి. వాళ్ళు మీ ఐడి అనేది యాక్టివేషన్ చేపిస్తారు, లేదంటే మీకు ఎలా చేయాలో గైడ్ చేస్తారు. సో ఉదాహరణకు ఒకవేళ మీరే పేమెంట్ చేసుకోవాలంటే డిపాజిట్ అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ వచ్చింది కదా, సో క్యూఆర్ కోడ్కి మీరు స్కాన్ చేసి పేమెంట్ చేయండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని చేయండి, లేదంటే మీరు డైరెక్ట్ వేరే ఫోన్ నుంచి స్కాన్ చేయండి. స్కాన్ చేసి పేమెంట్ 1200 పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక యూటీఆర్ నెంబర్ వస్తుంది. ఆ యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు అమౌంట్ 1200 కాబట్టి 1200 కొట్టండి. తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ చూస్ ఫైల్ అని కొట్టి ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ అప్లోడ్ అనేది చేయాలి. ఓకే. సో అప్లోడ్ చేసిన తర్వాత మీరు అప్డేట్ అని కొట్టగానే కంపెనీ చెక్ చేసుకుని ఒక 5 మినిట్స్లో మీకు ఫండ్ అనేది ఇచ్చేస్తుంది. సో ఫండ్ వచ్చిన తర్వాత యాక్టివేట్ ఐడి అని కొట్టండి. యాక్టివేట్ ఐడి కొట్టిన తర్వాత మీకు కంపెనీ ఇక్కడ మీకు వచ్చేసి ట్రాన్సాక్షన్ పిన్ అడుగుతుంది. ఓకే. ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ పిన్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే బెటర్ అది పెట్టి చెక్ అని కొట్టగానే మీ వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉంది అనేది చూపిస్తుంది. దాని తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే వస్తుంది. ఉదాహరణకి నేను ఒకసారి కొట్టి, సో నేను నా ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను, చెక్ అని కొట్టాను. సో ఇక్కడ మీకు యూజర్ ఐడి అడుగుతుంది. ఇక్కడ మీకు డిపాజిట్ చేసిన బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ యూజర్ ఐడి ఉంటుంది. యూజర్ ఐడి కాడ మీరు మీ యొక్క ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. ఏ ఐడి యాక్టివేషన్ చేయాలో కింద పేరు కన్ఫర్మేషన్ వస్తుంది. అదే పేరా కాదా అనేది చూసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ 1200 ప్యాకేజ్ కాబట్టి 1200 పెట్టి ఐడి యాక్టివేట్ అని కొట్టగానే మీకు యాక్టివేషన్ అనేది అయిపోతుంది. సో ఇలా మనము ఈ ఆప్షన్స్ అనేది ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ వ్యాలెట్లో అది ఒకవేళ ఐడి టు ఐడి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇది చేసుకోవచ్చు. ఇన్కమ్ టాప్అప్ వ్యాలెట్ మీ వ్యాలెట్ నుంచి చేసుకోవాలంటే ఈ ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్ గురించి మీకు అన్ని డీటెయిల్గా వేరే వీడియోలో కూడా మీకు క్లారిటీ అనేది ఇస్తాను ప్రజెంట్. ఓకే. అండ్ ఇక్కడ మీకు వన్ టైం రెఫరల్ ఇన్కమ్ ఎంత వచ్చింది, సెల్ఫ్ యాడ్స్ ఇన్కమ్ ఎంత వచ్చింది, డైలీ లెవెల్ ఇన్కమ్ ఎంత వచ్చింది, విత్డ్రాల్ అమౌంట్ ఎంత, విత్డ్రాల్ హిస్టరీ ఎంత, సో ఇవన్నీ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే సపోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో కంపెనీకి మెయిల్ పెట్టడం కానీ ఇది చేయడం కానీ, లేకపోతే మీ సీనియర్ లీడర్స్కి కాల్ చేసి అక్కడ గిట్ట మీరు అప్డేట్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి నేను మళ్ళీ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు యాడ్స్ ఎలా వస్తుందంటే ఇక్కడ హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ యాడ్ అని ఉంది కదా, క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు యాడ్స్ ప్లే అవుతుంది. సో అప్కమింగ్లో మనకు రాబోయే రోజుల్లో ఏంటంటే కంపెనీ ఇక్కడ యాడ్స్ ఎలాగైతే వస్తున్నాయో ఇక్కడ వేరే వాళ్ళు వాళ్ళ యాడ్స్ ప్లే చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఏదైనా షాప్ ఉంది, ఏదైనా బిజినెస్ ఉంది, లేదంటే రియల్ ఎస్టేట్ ఉంది, మీరు మా కంపెనీలో యాడ్ ఇవ్వాలంటే వాళ్ళు పేమెంట్ అనేది చేస్తే మీ యొక్క బ్యానర్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు యాడ్స్ మీద వస్తూ ఉంటుంది. సో దాని మీద కంపెనీకి ఫుల్ ప్రాఫిట్, ఫుల్ బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఇలా ఒక యాడ్స్ బేసిస్ మీద మన కంపెనీ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ట్రస్టెడ్. అండ్ ఇక్కడ మీరు ఏంటంటే యాడ్స్ అనేది టోటల్ 20 యాడ్స్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మీరు బ్యాక్ కొడితే మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. కాబట్టి టోటల్ 20 యాడ్స్ ప్లే చేయడానికి మనకు హార్డ్లీ ఒక 3 to 5 మినిట్స్ పడుతుంది. కాబట్టి కొంచెం వెయిట్ చేసి జాగ్రత్తగా చూస్తే ఇన్కమ్స్ వస్తుంది. అండ్ మీ కింద టీం అయిన వాళ్ళకి రోజు యాడ్స్ చూడమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళ యాడ్స్ చూస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి కింద టీం ఫామ్ అయితే ఏంటంటే మీరు వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకొని ఒక గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళకు రోజు అప్డేట్స్ ఇస్తే వాళ్ళ యాడ్స్ మీద కూడా మనము ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఇది ప్లాన్ ప్రజెంటేషన్ ఫ్రెండ్స్. సో ఇది ఫుల్ లెంత్ వీడియో. మీకు షార్ట్ వీడియోస్ ఎలా చేయాలనేది గట్రా చేసి నేను దాని యొక్క అప్డేట్స్ అనేది మీకు ఇస్తూ ఉంటాను. యాక్టివేషన్ ప్రాసెస్ సంబంధించింది, రిజిస్ట్రేషన్, ఫార్వర్డ్ పాస్వర్డ్, సో వాటికి సంబంధించి కూడా నేను మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అనేది ఇస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. కాబట్టి పర్మనెంట్గా ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించడానికి గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.